హలో మాస్టరు. ఏమండే మేడం గారు, తోటకూర పులుసుకూర చేసి ఇంట్లో వాళ్ళకి ముద్దలుగా కలిపి పెట్టండి. గిన్నెడు అన్నమైనా సరే ఇట్టే ఖాళీ అయిపోతుంది. ముందుగా తోటకూరని కాడలతో సహా కోసి పెట్టుకోండి. పులుసుకూరలో కాడల రుచి వేరే లెవెల్లో ఉంటుంది. అదే చేత్తో ఒక 2 చిన్న టొమాటోలు, ఒక 2 ఉల్లిపాయల్ని కోసి పక్కనుంచుకోండి. పులుసుకూర చేసుకునే ఒక గంట ముందు ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు, చాలా కొంచెం చింతపండు నీళ్ళలో నానబెట్టేయండి. ఒక కుక్కర్ లో కడిగి పెట్టుకున్న తోటకూర, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, కోసి పెట్టుకున్న టొమాటో ఉల్లిపాయ ముక్కలు, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు, ఒకే ఒక గ్లాస్ మంచినీళ్లు, చివర్లో కొంచెం రాళ్ళుప్పు, పసుపు వేసి బాగా కలిపి 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి. నూనె వేడెక్కగానే చాలా కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చాయమినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసి పచ్చిదనం పోయేదాకా వేపండి. ఆ తర్వాత కుక్కర్లో ఉన్న తోటకూరని తాలింపులో వేసేయండి. ఇప్పుడు ఇందులోకి చాలా కొంచెం చింతపండు పులుసు, రుచికి తగినంత ఉప్పు, కారం వేసేయండి. ఫైనల్ గా పులుసు కూరలో నీరు మొత్తం ఇంకిపోయేదాకా ఉడికించండి. రాచిప్పలో పులుసు కూర చేస్తే మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ అంతే. పులుసు కూరకి తోడుగా వడియాలు, చల్లమిరపకాయలు, పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఉండాలి. అన్నంలో పులుసు కూర, నెయ్యి కలుపుకొని మొదటి ముద్దలోకి ఉల్లగడ్డ కొరుక్కొని తింటుంటే ఉంటుందండి. కొంచెం పుల్లగా, అక్కడక్కడ పచ్చిపప్పు తగులుతూ నోట్లో రుచులు తాండవం చేస్తాయనుకోండి. ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కమెంట్ చేయండి.